ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ అందరూ? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కువగా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మంచి శుభవర్తమానాన్ని ప్రభు అందజేస్తున్నాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు వాళ్ళు బహు ప్రార్థన పనులు, అమాయకంగా యథార్థంగా చిన్న ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు కదా. ఈ రాత్రి అంతా మిమ్మల్ని దేవుడు కాచి కాపాడినందుకు మనందరినీ మన కుటుంబాలను దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా మనం యూట్యూబ్లో చూస్తుంటే భయం వేస్తుంది కదండి. ఎన్ని వార్తలు, ఎన్ని భయంకరమైనటువంటి మరణాలు మనం వింటున్నాం. ఈ రోజుల్లో మరణాలు చాలా ఈజీ అయిపోయినాయి కదండి. మానవత్వం లాంటి మనుషులే మృగాల్లాగా మారిపోతున్న ఈ రోజులు ఖచ్చితంగా నాకు ఎప్పుడూ ఒక మాట గుర్తుకు వస్తుంది కదండి. మరి దేవునితో నడిచినటువంటి హానోకు, తర్వాత ఏలియా, వీళ్ళు తిరిగి వచ్చినప్పుడు వారిని చంపడం ప్రతి ఒక్కరూ టీవీల్లో చూస్తారు అనే మాట నేను ఒకసారి విన్నాను. అది తెలుసు మనకి. అది నాకు బాగా గుర్తుకు వస్తుంది. నేను అప్పుడు అనుకునేదాన్ని కదా, అమ్మో టీవీలు ఎక్కడెక్కడో టీవీలు ఉంటాయా, అందరూ టీవీల్లో చూస్తారా, ప్రతి ఒక్కళ్ళు టీవీల్లో చూడాలంటే ఎలా చూస్తారు, అందరికీ ఉంటాయా టీవీలు అని నేను అనుకునేదాన్ని. కానీ ఈరోజు నాకు నెరవేర్పు జరిగింది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ చేతిలో టీవీ ఉంది. ఏంటి ఆ టీవీ చెప్పండి? సెల్ ఫోన్. బీదోళ్ళ చేతిలో, వాడుకునే వాళ్ళ చేతిలో, పనిచేసేవారు ఎక్కడికి వెళ్ళినా వారి చేతిలో ఏముంది? అందుకని అరచేతిలో వైకుంఠం అన్నట్టుగా అరచేతిలోనే మనం అన్నీ చూసే అంత టెక్నాలజీ ఈ రోజున మరి మనం చూడగలుగుతున్నాం కదా. దేవునికి స్తోత్రం. అంతా రాకడికి గుర్తు, అంతే ప్రభు వాక్యానికి నెరవేర్పు గుర్తు. దేవుని యొక్క ఏంటంటే కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క మంటలను బట్టంట చాలామంది బాప్తిసం తీసుకుని, చాలామంది మారు మనసు పొంది నిజంగా యేసు ప్రభు దేవుడిని నమ్మి వాళ్ళు బాప్తిసాలు తీసుకుంటున్నారని మనం చూస్తున్నాం. నిజంగా దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మనందరం కూడా మారి, ఎవరైనా వాక్యం వింటున్న మీరు బాప్తిసం తీసుకోకుండా ఉన్నట్టయితే తప్పకుండా మరి బాప్తిసం తీసుకుని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి. రక్షణ చాలా మన జీవితాలలో అవసరం. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం. అమ్మ నేను ఇలా ఎందుకు చెప్తున్నానో అనుకుంటున్నారా? పొద్దున్నే ఏదో ఒకటి చెప్పుద్ది అని. మీ మంచి కోసమే దేవుడు ప్రేరేపించిన మాటలే నేను చెప్తున్నాను. కానీ నా సొంత మాటల వలన నాకే లాభం లేదు. అలాగని మిమ్మల్ని నేను భ్రమపరచాల్సిన అవసరం కూడా నాకు లేదు. దయచేసి ఎవరు ఇలా మాట్లాడుతుంది మమ్మీ ఎందుకు అనుకోకండి. దేవునికి స్తోత్రం. ఈరోజు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయుండెరు. వారచ్చటి నుంచి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. చిన్నదాని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. నయమానుకున్న వ్యాధి ఏంటంటే మనందరికీ తెలిసిన కుష్టి వ్యాధి. కుష్టి వ్యాధికి డాక్టరు ఎవ్వరూ బాగు చేయలేరు. అన్నిటికీ స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు, కానీ కుష్టి వ్యాధికి మాత్రం స్పెషల్ డాక్టర్స్ ఎవరు లేరు. అంటే ఉండొచ్చు, కానీ వారు తాత్కాలికమైన ట్రీట్మెంటు, తాత్కాలికమైనటువంటి చేస్తారు, కానీ పరిపూర్ణంగా ఆ యొక్క స్వస్థత అనేది వారి చేతుల్లో లేదు కదండి. కానీ ఇక్కడ చూడండి, అలాంటి వ్యక్తి అంట సెరలు పట్టి ఎవరిని ఒక చిన్నదాన్ని కదా. దేవునికి స్తోత్రం. ఆ దేశం సిరియా దేశం నుంచి ఎక్కడికి తీసుకొచ్చి ఇశ్రాయిల్లో నుంచి సిరియా దేశం తీసుకొచ్చి తన భార్యకు పరిచారం చేయడానికి అట్లా ఇంట్లో వదిలేశాడు. అంటే ఈ చిన్నపిల్ల కూడా చూడండి, వాళ్ళ అమ్మను వదిలిపెట్టి, నాన్న వదిలిపెట్టి, అన్న తల్లులను వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, ఊరు వదిలిపెట్టి అసలు ఒక బానిసగా పిల్ల తీసుకొచ్చిందంటే ఎంత ఏడవాలి, ఎంత వ్యాధి కలిగి ఉండాలి, ఎంత చికాకు చేయాలి, అసలు ఎంత గలిబిలి చేయాలి. కానీ ఆ బిడ్డలో ఉన్నది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక. ఆమెను చెప్పండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రణాళిక మనము, మన పిల్లలు, మన కుటుంబం కలిగి ఉందో, మంచి ప్రణాళికతో ఉన్న ఆ కుమార్తె అక్కడికి రాగానే ఏం చేసిందంటే అమ్మకి పరిచయం చేస్తుంది, వాళ్ళ భార్యకి
ఏ బానిసలంటే మనందరికీ తెలుసు, తొక్కి పడతారు. వాళ్ళు ఓపిక లేదన్నా వదలరు, బాగోలేదన్నా వదలరు, జ్వరం వచ్చిందన్నా కనికరం చూపరు. ఎప్పుడు ఏదో ఒక పని వాళ్ళు చెప్పింది చేసినట్టు చేయాలి. అలా చేస్తుంది ఈ పిల్ల. చేస్తూ చేస్తూ ఏం చేసిందో తెలుసండి, చక్కగా చేస్తుంది, పని చేస్తుంది, ప్లస్ సువార్తను ప్రకటించింది. సిరియా దేశమంతటిని తల్లకిందులు చేసింది. దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ వచ్చినట్టుందా? చక్కగా చూడండి, ఇక్కడ ఏం చేస్తుంది, పరిచారం చేయుచుండెను. అది షోమ్రోన్లో నున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవల్లని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలతో అనెను. ఎంత అద్భుతం చూడండి. పరిచర్య చేస్తూ, అన్నిటినీ దిగమంగుకుంటూ, తల్లిదండ్రులను మరుచుకుంటూ, ఆ దేశమును, ఆ ఊరిని, ఆ ప్రార్థన అంతా మర్చిపోయి ఇక్కడికి వచ్చి వారిలో మసులుకుంటుంది. ఎందుకో తెలుసా? దేవుని చిత్తం ఆమెలో ఉంది. పరిచర్యే కాదు, పరిచర్య కూడా, అంటే పరిచారం చేయటమే కాదు, పరిచర్య ప్రారంభించింది. దేవుని స్తోత్రం. దేవుని ప్రణాళిక ఆమెలో ఉంది. అన్య ఇంటికి వచ్చింది, ఆ రాజు ఇంటికి బానిసగా వచ్చింది, కానీ ఆ ఊరిని తల్లకిందులు చేసి ఏం చేసిందండి, సువార్థికురాలుగా ఎక్కడైతే తల దించి తీసుకొచ్చిందో అక్కడే తల పైకెత్తి, యేసు ప్రభువే గొప్ప దేవుడు, నా దేవుడు ఎలాంటి అద్భుతాన్ని చేస్తాడని చూపించగలిగిన శక్తివంతమైన కార్యాన్ని అక్కడ ఆ చిన్న బిడ్డ చేయగలిగింది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మన జీవితాల్లో కూడా ఇగో శోధన వెనక ఒక ప్రణాళిక ఉంటుంది, ఈ కష్టం వెనక కూడా ఒక ప్రణాళిక ఉంటుంది, ఈ ఆగిపోయిన కార్యాలయాలు కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక మన జీవితంలో దేవుడు వేసే ఉంచాడు నీ జీవితంలో. అది నెరవేర్పేలా. అందుకని అంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. అయ్యో నాకు ఈ స్థితిని బట్టి కాదు, కానీ నువ్వు చాలా ధైర్యం తెచ్చుకుని ఈ బిడ్డలాగుంటే తప్పకుండా అద్భుతమైన ఆశీర్వాదాన్ని ప్రభు మీ అందరికీ దేవుడిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేస్తున్న పరిశుద్ధ ఉదయ కాలమున ప్రతి బిడ్డకి తోడయ్యుండి వారి జీవితంలో ప్రతి కార్యము జరిగించి వారి ముందు నడుస్తూ నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్.